లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకున్నాను అనెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, మా మంచి దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది కోట్లాది స్తోత్రాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయమున మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవుని లేఖనాలను ధ్యానం చేస్తూ ఉన్నారు కదూ, ప్రతి ఉదయం దేవుని వాక్యాన్ని చదువుతున్నారు కదూ. మరి మీరు ఎంత బిజీ పర్సన్ అయినా దేవునికి కనీసం ఒక సమయాన్ని కేటాయించమని ప్రభు పేర మిమ్మలను చేతులు జోడించి వేడుకుంటూ ఉన్నాను. ప్రతి ఉదయము దేవునితో అని ఆధ్యాత్మిక కార్యక్రమంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆదికాండ గ్రంథ ధ్యానాలను మీరు తప్పక వీక్షిస్తూ ఉన్నారు కదూ. మరి ఈ ధ్యానాలను వింటూ మీరు కూడా దేవుని పరిశుద్ధ లేఖనాలలో రాయబడిన దేవుని జ్ఞానాన్ని మీరు కూడా ధ్యానం చేస్తూ ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. ప్రియ దేవుని పిల్లలారా, నిన్నటి దినాన్న 3వ అధ్యాయము 22 నుంచి 24 వచనాల్లో దేవుడు తన యొక్క కృపను, తన యొక్క దీర్ఘశాంతమును తన రూపంలో చేసుకున్న నరుని ఎడల, మానవుని ఎడల ఆయన కనుపరిచిన ప్రేమ సమస్తమును మనం ధ్యానం చేశాం. ఇదేం పిల్లరా, ఇది నాన్న 4వ అధ్యాయంలో ఇక దేవుని చేత వారు తీర్పులు పొంది దేవుని కనికరము చొప్పున వారి మీదకి రావాల్సినటువంటి ఆ యొక్క మరణం అనేటువంటిది తప్పింపబడి దేవుని దయా కిరీటమును పొందుకున్న వారై దేవుని కృపలో దేవుని చేత ఆ తోటల నుండి పంపివేయబడిన వానిగా ఆదాము మనకు కనబడతా ఉన్నాడు. ఆ ఏదెను తోటలో నుండి పంపివేయబడిన ఆదాము తరువాత ఏమి చేశాడు, వారి యొక్క జీవనము ఎలా సాగిందో 4వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనుని కంది. ఇదేం పిల్లలారా, దేవుడు తాను ఆశీర్వదించిన రీతిగా ఆదికాండము 1:28లో దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఏమని? మీరు ఫలించి భూమిని నిండించి దానిని లోపరుచుకోమన్నాడు. ఇదేం పిల్లరా, ఆ ఆశీర్వాదంలో భాగంగానే దేవుడు ఆదామునకు భార్యగా ఇచ్చిన హవ్వను ఇద్దరిని జ్ఞాపకం చేసుకున్నాడు. వారిని ఏదెను తోటలో నుండి వారు బయటికి వచ్చిన తర్వాత ఏ నేల నుండి తీయబడ్డాడో అదే నేలను సేద్యపరుచుతూ ఆదాము తన జీవితాన్ని ప్రారంభించాడు. అయితే అలా బయటికి పంపివేయబడినటువంటి ఆ కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టలేదండి. ఎందుకంటే దేవుడు కనికర సంపన్నుడు. దేవుని పిల్లలారా, అలా బయటికి వచ్చిన ఆ మొదటి కుటుంబము ఆ తరువాత తమ మీద ఏలబడి చేస్తున్న పాపానికి వారు బానిసలైపోకుండా దేవుని మాటకు, దేవుని కృపకు వారు పాత్రులై దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున నడవటం ప్రారంభించారు. దేవుని పిల్లరైతే ఆజ్ఞాతిక్రమం ద్వారా సంపాదించిన పాపము వారి మీద లేకపోలేదు. వారి మీద అది ఏలుబడి చేస్తూనే ఉంటుంది. ఆ కారణాన్ని బట్టే ప్రియ దేవుని పిల్లలారా, వారు ఆ యొక్క భూమిని సేద్యపరుస్తూ దేవునికి విధేయత కలిగిన వారే దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క తీర్పుల ప్రకారము
ఆ భూమిని సేద్యపరుస్తూ మరి ఆ యొక్క దేవునిని మరి ఆరాధిస్తున్నటువంటి సమయం, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నటువంటి సమయంలో దేవుడు ఆ ఇద్దరిని దర్శించాడు. దేవుడు ఆ ఇద్దరిని ఆశీర్వదించాడు. ఆ కారణాన్ని బట్టే అవ్వ మరి ఒక కుమారుని కని అతనికి కయీనను పేరు పెట్టింది. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అనేను. ఇదేం పిల్లల, దేవుని దయ లేకపోతే మన జీవితంలో ఏది కూడా మరి కలుగదు. ఆ మొదటి కుటుంబము దేవునికి మరి విధేయత కలిగిన వానిగా, దేవుని కుటుంబంలో మరి దేవునికి మరి స్తుతులు చెల్లించేవారిగా వారు కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు ఏ ఏ యొక్క తీర్పుల వలన వారు దేవుని సన్నిధుల నుండి తోలివేయబడ్డారో ఆ కారణాన్ని బట్టి దేవునికి భయపడుతూ ఆ దినం నుండి మంచి చెడ్డలు ఎరిగిన వారిగా మరి ఆ భూమి మీద వారు జీవనం సాగిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే దేవుని దయ వలనే నాకు ఈ కుమారుడు కలిగాడు తప్ప మరి ఎవరి దయ వలన కలగలేదు అని మరి ఆది తల్లి అయిన అవ్వ మరి అక్కడ మాట్లాడుతూ ఉంది. అవునండి, దేవుని దయ లేకపోతే మనకు ఏది కూడా కలగదు. ఇదేని పిల్లరా, అలాగుననే ఆమె అతని తమ్ముడు గెహేబేలును కనెను. కాబట్టి మొదటి కుటుంబంలో దేవుడు చేసిన అద్భుతం ఏమిటంటే మొదటి సంతానమును దేవుడు ఆ మొదటి కుటుంబానికి అనుగ్రహించాడు. ప్రియ దేవుని పిల్లరా, తల్లిదండ్రులు ఇరువురు కూడా దేవుని చేత క్షమించబడి మరి శాపమునకు వారు పాత్రులు కాకుండా, వారి మీదకు వచ్చినటువంటి ఆ పాపమునకు వారు లోబడకుండా దేవునికి విధేయులై బ్రతకటం ప్రారంభించినప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు, వారికి సంతానమును అనుగ్రహించాడు. వారి ద్వారా ఈ భూమి మీద మరి ఉద్భవించినటువంటి మొదటి సంతానమే కయీను, హేబేలు. ఇదేని పిల్లరా, మరి హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. ఒక కుటుంబంలో రెండు వేరు పనులను చేసేటువంటి వ్యక్తులు మొదటి కుటుంబంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదేని పిల్లరా, చిన్నవాడేమో మరి గొర్రెల కాసే వ్యక్తిగా కనబడతా ఉన్నాడు, పెద్దవాడేమో భూమిని సేద్యపరిచేవాడు. అంటే తండ్రి మరి తల్లి వారు చేస్తున్నటువంటి పనులలో మరి ఒక్కొక్క దానిని ఒక్కొక్క కుమారుడు మరి అవలంబించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు ఒకే పనిని కలిగి ఉండరు. అందుకే ఈ విభిన్నత అనేటువంటిది ఆ మొదటి కుటుంబం నుండి మనకు మరి సంక్రమిస్తూనే వస్తూ ఉంది. కాబట్టి ప్రియదేని పిల్లారా, ఈ 2 వచనాల్లో దేవుడు దాచి ఉంచిన మరి జ్ఞానం ఏమిటంటే కుటుంబము అనేది దేవుని దయ వలన మాత్రమే అభివృద్ధిలోనికి వెళుతుంది. కుటుంబము అనేది మరి ఒక కుటుంబంలో భార్య భర్త వారిరువురికి దేవుడిచ్చేటువంటి బహుమానాలు దేవుని దయ వలనే కలుగుతాయి. మరి ఎవరి వలన అవి మనకు కలుగవు. కాబట్టి ప్రియదేని పిల్లరా, ఆ మొదటి కుటుంబము మరి దేవునికి విధేయులే బ్రతుకుతూ మరి ప్రతినిత్యము ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ, ఎందుకని వారు ఆజ్ఞాతిక్రమం చేశారు. వారు పాపం మీద పాపం ఏలబడి చేస్తున్న వారు దేవునికి విధేయులే బ్రతికారు. దేవుని పిల్లలు, అందుకనే మరి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని వారికి మొదటి సంతానమును దేవుడు అనుగ్రహించాడు. ఆ కారణాన్ని బట్టి దినాన్న మరి మానవులు మరి సంతానమును ఉద్భవించేటువంటి క్రమము ప్రారంభమైంది. అది ఎవరి దయ వలన? దేవుని దయ వలన. కాబట్టి ప్రియదేవుని పిల్లరా, దేవుడు నీకు ఇచ్చిన సంతానమును బట్టి నీవు దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నావా? నీ కుటుంబంలో దేవుడు నీకు ఇచ్చిన ఆ బహుమానాలు దేవునికి ఉపయోగపడే పాత్రగా నువ్వు పెంచగలుగుతున్నావా? నువ్వు ఏ రీతిగా దేవునికి కృతజ్ఞుడివై బ్రతుకుతా ఉన్నావు? నిన్ను నీవు పరిశీలన చేసుకో. మొదటి కుటుంబము దేవునికి విధేయత కలిగి దేవునికి కృతజ్ఞత చెల్లించేవారిగా ఆమెన్న మాట జ్ఞాపకం చేసుకుంటే అవ్వ ఏమంది? నేను దేవుని దయ వలన కుమారుణ్ణి సంపాదించుకున్నాను అంది. మరి నా భర్త వలన అని అక్కడ మాట్లాడలేదు. దేవుని దయ వలన మాత్రమే ఈ లోకములు మనం దేనినైనా సంపాదించుకోగలం. దేవుని దయ లేకపోతే, ఆయన కృప లేకపోతే మనము ఎప్పుడు కూడా జీరోలమే. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని వాక్యాన్ని
మరి ధ్యానం చేస్తూ ఉన్నారు కదూ. మొదటి కుటుంబానికి దేవుడిచ్చిన ఆశీర్వాదము నీవు కూడా పొందుకున్నావు కదూ. మరి నీ కుటుంబము నీవు దేవుడు నీకు ఇచ్చినటువంటి నీ సంతానము దేవునికి కృతజ్ఞులై బ్రతుకుతూ ఉన్నారా? దేవునికి విధేయులై బ్రతుకుతూ ఉన్నారా? నీ కుటుంబంలోని నీ బిడ్డలు దేవునికి ఉపయోగపడే పాత్రలుగా వారు మారుతూ ఉన్నారా? ఒకవేళ అలాగున వారు ఉండలేదేమో, ఈ రోజునే నీవు వారి నిమిత్తమై దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేయి. ప్రియదేని పిల్లారా, మరి ఈ మాటలు ఇక్కడ ముగిద్దాం. రేపటి దినాన మరి తరువాత భాగాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మొదటి కుటుంబమును మీరు ఆశీర్వదించి వారికి ఇచ్చిన బహుమానమును బట్టి అయా మీకు కృతజ్ఞులై బ్రతికారనైనా. అలాంటి కృతజ్ఞత లేని బ్రతుకులు ఈరోజు నీ మాటలు వింటున్న వారు ఎవరిలైనా ఉంటే వారు ఈ రోజునే మీకు కృతజ్ఞులై బ్రతకడానికి కృప చూపమని, నీవు కనికర సంపన్నుడు అని, నీ దయ లేకపోతే మేము ఏమీ సంపాదించుకోలేమని నీ వాక్యం ద్వారా సెలవిచ్చావునైనా. మొదటి కుటుంబానికి నీవిచ్చిన ఆశీర్వాదం ఎంతో నైనా అమూల్యమైనది నైనా. అలాంటి ఆశీర్వాదాలను పొందుకున్న నీ పిల్లలు నీకు విధేయులే బ్రతకడానికి కృప చూపమని, వారికి ఇచ్చిన సంతానము అయా మీ నామ ప్రకటన కొరకై వారిని తయారు చేయనట్లుగా, నీ సన్నిధానంలో ఒక పాత్రలుగా వాడబడినట్లుగా సహాయం దయచేయమని, మీరిచ్చిన బహుమానం బట్టి నిత్యము మీకు కృతజ్ఞులై బ్రతకడానికి కృప చూపమని, ఈ దినం మేము చేయు పనులన్నిటి మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.